जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण। ఫ్యామిలీ కోసం ప్లేస్ ఉండదు. फोटो गुरुजी स्वामी డిఫరెంట్ క్యాటరీ స్టేట్ రంగంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆలయం ఈ ఫస్ట్ ప్రాజెక్టులో మెడోస్ అనే ప్రాజెక్ట్ 40 ఏకర్స్ విస్తరణలో ఈ ప్రాజెక్ట్ 122 విల్లాస్ చేస్తున్నారు. 700 చదరపు అడుగులు. సో ఈ విల్లాని మెయిన్ ఇంతకుముందు స్వామివారు చెప్పినట్టు నాకు ఫారెస్ట్ పక్కన ఉండడం, అది సిటీకి దగ్గరలో ఉండడం మనకి చాలా అంటే ఇది ఒక రేర్ ఎడిషన్ ఆఫ్ విల్లాస్ అని మేము యాడ్లు కానీ ఇలా క్రియేట్ చేసిన క్రియేటివ్స్ కానీ అదేదో ఒక వేరే ఉద్దేశంతో కాదు, అలా ఎవరు కట్టలేరని కాదు, కానీ ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరు రాకపోవచ్చు. అంటే సిటీకి దగ్గరలో ఒక 500 ఎకరాల చదరపు అడుగులు పక్కన ఒక గేట్ కమ్యూనిటీ అనేది ఇట్స్ రియల్లీ రేర్. అందుకే రేర్ ఎడిషన్ ఆఫ్ విల్లాస్, ఎడిషన్ ఆఫ్ విల్లాస్ అని చెప్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ఇన్ అన్ అదర్ మీనింగ్ మేము క్రియేటివ్స్ చేయడం కానీ అండ్ ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. సో ఈ ప్రాజెక్ట్ యాక్చువల్గా మాకు వేరా వచ్చి కూడా 7 months అయింది, అప్పుడు లాంచ్ చేయలేదు. ఒక మోడల్ హౌస్ చేసి మేము ఏమి ఫెసిలిటీస్ ఇస్తున్నాము, మేము ఎలా ఫినిషెస్ ఇస్తున్నాము, మా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంటి చూపించాలి అని ఒక మోడల్ హౌస్ తర్వాతే స్వామివారితో లాంచ్ చేయించి మోడల్ హౌస్ కూడా జనరల్ వెల్ విషర్స్కి కానీ క్లయింట్స్కి కానీ మా ఓల్డ్ క్లయింట్స్కి కానీ రియల్ ఎస్టేట్ బిల్డర్లకు కానీ అందరికీ చూపించాలని కోరికతో మోడల్ హౌస్ కంప్లీట్ అయ్యాకే లాంచ్ పెట్టుకున్నాం. ఎందుకంటే చాలామంది చూసినట్టు ఆల్రెడీ 30 విల్లాస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి. బట్ ఇంత స్టార్ట్ అయ్యాక ఇప్పుడు లాంచ్ ఏంటి అనే ప్రశ్నకు నేను చెప్తున్నాను. బేసికలీ ఒక మోడల్ షో విల్లా చేసి దాని ఫినిషెస్ కానీ మేము యాజ్ ఎ బిల్డర్ ఏమి వాట్ వీ వాంట్ టు డూ అనేది చూపించిన తర్వాతే వీ వాంటెడ్ టు లాంచ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ హోప్ఫుల్లీ 2 years ఇక్కడ నుంచి 2 years టైంలో విల్లాస్ ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అండ్ వాట్ ఎవర్ వీ ప్రామిస్డ్ వీ విల్ డెలివర్ అండ్ వీ విల్ హానర్ ఇట్. థ్యాంక్ యూ.
జై శ్రీమన్నారాయణ. ప్రియ శ్రీమాన్ నిరూపరెడ్డి దంపతులు, శ్రీమాన్ శివకోటిరెడ్డి దంపతులు కలిసి 120 విల్లాస్ ఇక్కడ నిర్మాణం చేయబోతున్నారు అని మా రమేష్ గుప్తా గారు పరిచయం చేశారు. శ్రీమాన్ నిరూప్ గారు కలిసినప్పుడు వీటిని ఆరంభం చేసినప్పుడే మన కోటిరెడ్డి గారు ఎందుకు చెప్పారు, దాన్ని మీరు రావాలి ఇక్కడ వీటిలోకి అని మేము అనుకున్నాము అని వారు తెలియజేశారు. వారికి అట్లాంటి అభిమానం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా నమ్మడం సత్యనారాయణ చేశారు. ఇప్పటిదాకా శ్రీమాన్ నిరూప్ గారు ఇక్కడ నిర్మాణం చేయబోయేటటువంటి విల్లాస్ ఏ రకంగా మిగతా వాటికంటే స్పెషల్ అని దాని గురించి చాలా చక్కగా చెప్పారు. వారు ఆర్కిటెక్ట్గా ఉంటూ అనుభవాన్ని గురించి 20 సంవత్సరాల పాటు ఇప్పుడు కోటిరెడ్డి గారు మీరు కలిసి ఈ రకమైనటువంటి ఒక ఉద్యమాన్ని ఆరంభం చేస్తున్నారు. As probably they have made in nature and with all kinds of beauties. So we have been to this, the first nature, which is so beautifully presented, very nice, the interior decoration and the landscaping and also the entry points and the top, in the middle, the rear, the front, everywhere it looks so beautiful. Always the presentation becomes always good. ఒకసారి టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్. Yes, like whenever they feel a nice moment, good thing happen in their family, or whenever they happen in their home, all their right moment, always they remember that. At the same time, when we do it back, how we do it. Do something, which have high standards, and let us create some kind of standards in real estate field, which we should ourselves, always break them and make new standards. So we started this site. We actually, once we looked at this site, I really like this site because it's next to forest. So any land next to forest is like you're breathing fresh air every day. And we'll never have an high-rise or any building, any kind of high-rise building next to your house. So this was always used to pain me when we used to make great families in the city. They always, we make villas and then next to villas we have this high-rise building very next to airport and then creating these kind of villas. So the name itself, Rolling Meadows, says next to Green Field. So now we have better connectivity via Bora, and then we have the metro coming to the airport and Kagoda. So it's connected very easy. The best part of this venture is, even if we have to drive to Okaway or any kind of happening places in the city, you take 30 minutes. Save 30 minutes from Gachibowli or to your house here. So, and it's a stress-free drive. At least till Okaway, you have to have a lot of stress in driving. And it's a stress-free drive on the Ora where you can drive yourself very comfortably and coming home. And I think this part is developing. I think the first landmark we have in this part of the city is our own statue of equality created by Narendra Modi. It has created a landmark, not only for this area but for all over India. So now it is project and a lot of dedication, passion has gone into this project. It's always an example for us to follow the footsteps of Swami. Coming to this project is about 40 acres and we have about 122 villas spread across 40 acres. So we did 48 villas and then the segment, what we wanted to showcase was agri segment. So main
package that is actually again not on spending money or putting on expenses. For me, actually, this case itself. So when I talk about this, when I need 14 feet, 15 feet height, this is actually for me. So I believe actually doesn't come spending money or putting gold or anything, but for me, creating those kind of spaces, where a man can feel himself comfortable. So each individual actually needing varies. So for me, it's like giving high places, giving grand entrance, giving a nice 12 feet main door, giving a nice 9 feet main door. So for me, this is actually perspective changes from person to person. And then what we have done is we have about 5 acres of organic garden. When I call it actually again, we contemplate what is new talking about organic. So there's nothing that actually doesn't mean it has a different meaning. So we have 5 acres of organic garden in the project, and then we have available 2 acres of central landscape just for senior citizen walking, pet park, dedicated walking track. See, most of the great communities, we see people walking on the footpaths. That's why we have a dedicated walking track where the villa owners can walk without